నా పేరు రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ మీరు కరీంనగర్ లోకలేనా? లోకలే. అంటే ఇప్పుడు మే 13న లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కదా. అయితే ఈసారి కరీంనగర్లో ఎంపీ ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? పక్క బండి సంజయ్ గెలబోతుండు. అంటే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆయన చేసిన మంచి పనులు, ఆయనకు స్వార్థం ఉండదు, మంచి వ్యక్తి, మంచి క్యాండిడేట్. అయితే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అసలు బండి సంజయ్ ఏం అభివృద్ధి చేయలేదు, కేవలం మాటలకే అతను హామీలు పరిమితం అయ్యాయని కూడా చాలా మంది నేతలు బండి సంజయ్ పైన విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపైన మీ అభిప్రాయం? అవన్నీ కల్పితాలే. ఈ మధ్యలో మన ప్రతిపక్షాలు అవన్నీ అట్టిగా ఉట్టిస్తారు కానీ ఆయన తప్పించి ఆయనే మంచి పనులు చేస్తారు, ఆయనే మాకు కావాలి. అంటే గతంలో మీరు బీఆర్ఎస్ పరిపాలన చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. అయితే అంటే మీరు ఒక సామాన్య ప్రజలుగా ఈ రెండు ప్రభుత్వాల మధ్య మీరేమైనా తేడాను గమనించారా? ఈ గమనించే ఉన్నది ఇప్పుడు బండి మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇది మొత్తం నాశనం చేసింది. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్సులు పెట్టి మాటలకు మొత్తం తీరని అన్యాయం చేసింది. రోజు 500 కూడా పడతలేవు. డీజిల్ పోగా 400 మిగులుతున్నాయి. 400 అంటే ఇంటి రెంటు నెలకు 4000. మా పిల్లల ఫీజులు, చదువులు, తిండి, తికాన మొత్తం మాకు అంత ఘోరం అయిపోయింది కాబట్టి అందుకే మేము బీజేపీకే ఓటెత్తాం, బీజేపీనే గెలిపించుకుంటాం. అంటే కేంద్రంలో కూడా మేము 400 సీట్ల వరకు మాకు వస్తాయి, మేమే కేంద్రంలో గెలవబోతున్నాం అని కూడా బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే ఖచ్చితంగా వారికి 400 సీట్లు వచ్చే అవకాశం ఉందా? పక్క వస్తాయి, పక్క విండు, పక్క ఇప్పుడు బీజేపీకి వెళ్తుంది. బీజేపీకి ఓటెత్తాం, మేము గెలిపించుకుంటాం.